పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాట విందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. ఏ మనసు అట? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండండి. మనం కొన్ని దేవుని మనసును తెలుసుకుందాం. దేవునికి ఏమేమి మనసు ఉన్నదో ఆయనకున్న మనసుని మనం ఈరోజు తెలుసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. దేవునికి ఉన్న మనసు దేవుడు ఉన్నారా? మనందరూ కూడా అలాంటి మనసు ఉండాలని కోరుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యేసు చెప్తున్న మాట తన శిష్యులతో చెప్తున్నారు. అందరూ చెప్పండి, మరి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒక్కరినొకరు ప్రేమించుడి. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేసుకున్నామని చెప్పినాం? క్రీస్తు చేసుకున్న మనసు మనం కలిగి ఉందాం. క్రీస్తుకి ఏ మనసు ఉన్నది? ప్రేమించే మనసు. హల్లెలూయా. ప్రేమించే మనసు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒక్కరిని ఒకరు ప్రేమించండి. ఎంత చక్కటి మాట అంటే యేసు ప్రభువును ప్రేమించిన ఎట్లా ప్రేమించాడో చెప్తారా? నీ కొరకు నా కొరకు పరలోకాన్ని వదులుకుని భూలోకానికి వచ్చి ఆ కలవరి కొండ పైన ఒక్క సుక్క లేకుండా కూడా తన అమూల్యమైన రక్తాన్ని దారపోసి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను ప్రేమించింది. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టి ప్రేమించింది. ఎంత ప్రేమ చెప్పండి? ప్రాణం పెట్టినంతగా ప్రేమించింది. నీ కొరకు చనిపోయింది. ఎంత ప్రేమ చూడండి. అందుకే నేను శిష్యులతో చెప్తున్నా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా. ఎంత చక్కటి మాట చూడండి ఒకసారి. మీరును ఒక్కరినొకరు ప్రేమించింది నా ఆజ్ఞ అంటున్నా. ఏమంటాను? నా రూల్స్, నా అధికారము, నా ఆజ్ఞ. నేను ఎట్లా ప్రేమిస్తున్నానో అదే రీతిలో నేను ఇద్దరిని కూడా ప్రేమించండి. దేని ద్వారా దేని ఒకరికి మీరు ఒక్కరినొకరు ప్రేమించుకోవాలంటున్నా. ఏమంటాను చెప్పండి? ఒక్కరినొకరు ప్రేమించుకోండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా నేను కూడా ఒక్కరినొకరు ప్రేమించి. ఈరోజు ఏం నేర్చుకుంటామని చెప్పండి? క్రీస్తు కలిగిన మనసు గురించి నేర్చుకుంటున్నాం. ఏమని చెప్పండి? క్రీస్తు చేసుకున్న మనసు. ఏ మనసు అది చెప్పండి? ప్రేమించే మనసు. కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇంకొక మాట తీయండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. ఆయన ఇంకే మనసు తెలుసు కానీ 2వ మాట, ఒకరికి ఒకరు దయ కలిగి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఏమి ఉండాలి? ఒకరికి ఒకరికి దయ. యేసు ప్రభు లోకాన్ని రావడానికి కారణం చెప్పండి? మన మీద దయ కలిగింది. ఆయనకి ఏం కలిగింది? అయ్యో నా ప్రజలు నా నమ్మక పాపాలు చేసి నశించిపోతున్నారు, నరకానికి పోతానని దేవునికి దయ కలిగినందుకే ఈ లోకానికి వచ్చింది. మనకేం కలగాలి? దేవునికి ఎంత దయ కలిగిందో రోగులు బాగు చేసింది. సచిన రాజను లేపిండు దయ కలిగి. ఆయుర్ కుమార్ని కూడా లేపిండు. చనిపోయిన ఇదివరాల్ని కొడుకు లేపిండు. మరి ఆయుర్ బిడ్డని కూడా లేపిండు. చచ్చిపోయిన రాజను లేపిండు. ఏం కలిగింది ఆయనకు చెప్పండి? దయ. హల్లెలూయా. క్రీస్తు బిడ్డలారా, మనకు కూడా దయ అనేది ఉండాలి. ఏముండాలి చెప్పండి? దేవుని పిల్లలకు మనకు దయ ఉండాలి చెప్పండి. దయా. దయ ఉంటే మనం ఒకరిని కొట్టాం, దయ ఉంటే ఒకరిని తిట్టాం, దయ ఉంటే ఒకరిని దూషించాం, దయ ఉంటే ఒకరికి మీద కీడు చేయం, దయ ఉంటే ఒకరికి అన్యాయము చెయ్యం. అందుకే ఏమంటారు? ఒకరి ఒకరు దయ కలిగి ఇంకా చేయలేడు కరుణ హృదయులై. ఏ హృదయం కావాలి? కరుణ హృదయులై క్రీస్తు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒక్కరినొకరు క్షమించుడి. హల్లెలూయా. 2వ మాట చెప్పండి, మీరు ఒక్కరినొకరు క్షమించుడి. 2వ మాట చెప్పాలి మళ్ళా, మీరు ఒక్కరినొకరు క్షమించుడి. మొదటి మాట చెప్పండి, మిమ్మల్ని మీరు ఒక్కరినొకరు ప్రేమించుడి. మొదటి మాట చెప్పండి, ఒకరినొకరు ప్రేమించండి నేర్చుకుని. 2వ మాట చెప్పండి, ఒక్కరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ఒక్కరినొకరు క్షమించుడి. ఎట్లా? దేవుడు మన ఎట్లయితే క్షమించడో ఆయన క్షమించిన ప్రకారంగా మనం కూడా ఒకరినొకరు క్షమించాలి. వినండి ఒకసారి. ఏమైందంటే యేసు ఒక కథ చెప్పాడు. ఒక వ్యక్తి అట 10,000 రూపాయలు ఇచ్చేది ఒక యజమానికి. ఆయన పిలిచి అడిగిండాడు, అరే బాబు నా 10,000 రూపాయలు నాకు ఇచ్చేయండి అడిగిండాడు. ఏమడిగింది చెప్పండి? నా 10,000 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఆయన ఏమన్నాడు? అయ్యా ఇప్పుడు నా వల్ల కాదు, నేను కట్టలేను, నేను మళ్ళీ ఎప్పుడన్నా కడతా అని చెప్పిండట. చెప్తే ఆయన అన్నాడు కదా, పోని బిడ్డ ఇక నువ్వు ఏం కడతావు, నీ 10,000 మాఫీ చేస్తానని చెప్పిండాడు. చెప్పండి గట్టిగా. ఎంత మాఫీ చేసిండు? అందరు వినాలి. ఎంత మాఫీ చేసిండు? 10,000 రూపాయలు మాఫీ చేసిండట. చేసిన తర్వాత ఈయన పోతాడు, వెళ్ళిపోతాడు. ఇక కొద్ది దూరం పోయినాకనే ఈ మాఫీ కాడ ఒక ఆయన 100 రూపాయలు ఇవ్వాలట. ఎంత ఇవ్వాలి? మీరు బాగా అర్థం చేసుకోండి. ఎంత ఇవ్వాలి?
100. ఈయన 10,000 క్షమించబడ్డాయి కదా. పొంగ నేను కలిసిండట. అరే పోయి గల్ల పట్టినట. అరే నాకు 100 రూపాయలు ఇచ్చినది కదా, ఇత్తో అయ్యామని గల్ల పట్టిండట. అప్పుడు యజమాని ఆడికి వెళ్ళి చూస్తాను. ఎవరు చూస్తాను? ఈ 10,000 రూపాయలు మాఫీ చేసినా చేయలేదా ఆయన చూస్తాడట. చూడంగా నా 100 రూపాయలతో ఏం చేసిండు? నా 100 ఇత్తవయ్యమని ఏం చేసిండు? గల్లబట్టిండు. గల్లబట్టిన తర్వాత ఈ అధికారికి తెలిసింది. ఏమైంది, ఆయన ఎందుకు గల్లబట్టిన అన్న తర్వాత ఒక ఆయన చెప్పిండు, ఆయన 100 రూపాయలు ఇచ్చేది ఉంటే ఏం చేసిండు? గల్లబట్టిన అసలు వాడిని పిలవరు అన్నట. ఆయన తీసుకురాపడి ఆ ఇద్దరిని పిలిచిండట. పిలిచి అడిగినాడు, అరే 10,000 రూపాయలు ఇచ్చేది ఉంటే నేనేం చేసిన నీకు చెప్పండి, ఏం చేసినా? క్షమించినా క్షమించలేదా? క్షమించినాం. 10,000 క్షమించినరా, ఒక్క 100ను క్షమించవరా అని ఏమన్నట. నేను ఎంత క్షమించినా 10,000 రూపాయలు మాఫీ చేసిన మరి ఒక్క 100 రూపాయలు అని క్షమించవా? ఆయన గల్లబడి కొడతాను. చాలు ఈయన కొండ పోయి కాలు చేతి కట్టమన్నాడట. కటిక సిక్కలు పడేసింది కదా. ఆ రాజు ఎడబడేసింది చెప్పండి. ఈయన కొండ పోయి జైల్లో పడేయండి. నేను ఏమాత్రం కూడా అప్పుడు దండం అంటాను. దయ్యరాజా, దండం రాజా, నేను అని క్షమిత ఇప్పుడు కుదరదన్నాడట. ఎందుకంటే నేను ఎట్లా క్షమించిన నువ్వు అట్లా క్షమించలేదు అంటే ఈ ఉదాహరణ యేసయ్య చెప్పిండు. హల్లెలూయా. అంటే నేను మీ పాపాలు అన్నీ క్షమించినా మిమ్మల్ని ఎట్లా క్షమించినా మీరు కూడా ఇతన్ని అట్లా క్షమించాలి. అక్కలారా అన్నలారా వినండి, యేసు దేవుడు మనల్ని క్షమించినట్టుగా మనం కూడా ఇతన్ని మాఫీ చేయాలి, క్షమించాలి. కొన్నిసార్లు ఎవరైనా తప్పు చేసి క్షమాపణ కోరితే, ఒకవేళ మనం క్షమాపణ కోరకపోతే, క్షమించకపోతే చెప్పండి ఒకసారి మీరు, పరలోక తండ్రి కూడా మళ్ళీ క్షమిస్తాడా? మనము క్షమించకపోతే మన దేవుడు కూడా మనను క్షమించడు. ఆ మాట మీకు చూపెడుతా, తీయండి. మత్తయి సువార్త తీయండి, 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధాన్ని క్షమించడు. బాగా వినండి. హల్లెలూయా. మనుషుల తప్పులు మీరు క్షమించకపోయి అంటే మీ పరలోక తండ్రి మీరు చేసిన తప్పులు కూడా చెప్పండి క్షమించ అంటున్నాడు. ఎంతమందికి మాట అర్థమైంది చెప్పండి? ఎందరికి అర్థమైంది? మీరు చెప్పండి. ఏమన్నాడు యేసయ్య? మనుషులు చేసిన తప్పులు మీరు క్షమించకపోయి అంటే అన్నాడు. చెప్పండి. మీ పరలోకతాన్ని, మన పరలోకతాన్ని యేసయ్య ఏమంటాడు? నేను కూడా మిమ్మలను క్షమించా. అర్థమైందిగా. 10,000 రూపాయలు మాకు చేస్తే 100 రూపాయలను గల్లబట్టింది. ఇప్పుడు క్షమాపణ దొరికిందా? జైల్లో పడవలసి వచ్చింది. ఏమొచ్చింది? మాకు అయింది ఇక. కాబట్టి దీని ద్వారా 2వ మాట నేర్చుకున్నాం. క్రీస్తు యేసు కలిగిన మాటలలో, మనసున్న మాటల్లో మొదటి మాట మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఈ మాటలు మనం నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ మాటలు. 2వ మాట చెప్పండి, ఒకరినొకరు క్షమించండి. 3వ మాట నేర్చుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. చాలా మంచి మాటలు రాసుకోండి, ఈ నేర్చుకోండి. మీరు ఎప్పటికీ మతించుకునే మాటలు. 3వ మాట నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. చూడండి, కొన్నిసార్లు బిడ్డలారా మనం ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం, కానీ మన రోగం పోకపోవడం కారణం ఏంటంటే, మన పాపాలు క్షమించకపోవడం కారణం ఏంటంటే మన ఉదయం ఉన్న పాపమే. చెప్పండి ఏంది? మనం ఏర్పడకుండా లోపల పాపం ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. 3వది ఏంటంటే ఒక్కరికి కొరకు ఒకరు ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఒకరికొరకు ప్రార్థన. ఎంతమంది మీ ఇక్కడ అందరి కొరకు చేస్తాను చేస్తున్నారా? నందిగామ కొరకు చేస్తున్నారా? చెల్లవాడ బిడ్డల కొరకు, కమలాపురం బిడ్డల కొరకు, కొరసూరు బిడ్డల కొరకు ఏమేం చేయాలి? పేరు వరుసన ప్రార్థన చేయాలి. మేము మీ కొరకు అందరి కొరకు చేసినాక లాస్ట్ నా కొరకు చేసుకుంటాం. హల్లెలూయా. నేను ఎన్నడూ కూడా నా బిడ్డలు బాగుండాలి, నా కొడుకులు బాగుండాలి, మేమే మంచిగా ఉండాలని ఫస్ట్ సారి ఎన్నడూ నా జీవితం నా కొరకు ప్రాణం చేసుకోలేదు. హల్లెలూయా. దేశము, రాష్ట్రము, సేవకులు, సంఘాలు మీరు అందరూ అయినాకనే నేను లాస్ట్కు నా కొరకు చేసుకుంటా. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మనము 3వ మాట చెప్పండి ఒకసారి. ఏం చేయాలి చెప్పండి? మనము ఒకరు ప్రార్థన చేయాలి. భర్త మంచిగా లేకపోతే భార్య ప్రార్థన చేయాలి. భార్య మంచిగా లేకపోతే భర్త మంచి ప్రార్థన
చేయాలి. ఒక్కరికొక్కరు ప్రార్థన చేసినప్పుడే బాగా అయితే మాట. చెప్పండి కదా ఏమన్నది బైబిలా? మీరు ఒక్కరికొక్కరు ప్రార్థన చేయుడి. ఖచ్చితంగా ఒక్కరికొరకు ఒకరు మనం ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ ఎందుకు సాక్ష్యాలు చెప్పమంటామంటే మీరు ప్రార్థన చేయడానికి సాక్ష్యాలు చెప్పమంటాం. అర్థమైంది ఈ మాట? సాక్ష్యాలు ఎందుకు చెప్పండి ఒకసారి. మనం అందరి ఇళ్ళలో పోయినాక ప్రార్థన చేయడానికే సాక్ష్యాలు. అందుకనే మీరు ఏ కష్టాలను ఇక్కడ చెప్తేనే మీ గురించి మద్దించుకొని వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేయాలి. మూడో మాట చెప్పండి. ఏసెట్లయితే మనందరి కొరకు ప్రార్థన చేస్తాను చేస్తలేడా? ఏసు చూడండి, మీకు చూపెడతా చూడండి. ఏసు మన కొరకు ఎట్లా చేస్తాడు? రోమపత్రిక 8వ అధ్యాయం తీయండి. ఏసు ఎట్లా మనకు ప్రార్థన చేస్తాడో ఆయనలాగానే మనం కూడా ప్రార్థన చేయాలి. 8వ అధ్యాయం 26వ వచనం. అటువల్లే ఆత్మీయ బలహీనతను చూసి సాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయవాలని మీకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేసిన. ఏ విధంగా ప్రార్థన చేయాలని మనకు తెలియదాట. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. బ్రతిమలాడుతాడయ్యా నా బిడ్డలను కాపాడాలి, అలా రక్షించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మన ప్రభు ఎట్లయితే మన కొరకు ప్రార్థన చేస్తాడో మనం కూడా ఒక్కరికొకరు ప్రార్థన. వినండి, మీ భర్త బాగా మంచిగా లేడనుకో నువ్వు ప్రార్థన చేయమనుకైనా బాగా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన మంచంలో లేచిపోకుంటాడు. హల్లెలూయా. నీ భార్య మంచిగా లేదనుకో ఆమె మీద నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేయి, నువ్వు రాసి నీ భార్య లేచిపోకుంటుంది. హల్లెలూయా. అందుకనే ప్రార్థన అనేది ఒక్కరినొకరు లేపుతాం. అందుకనే మీరు ఒక్కరికొకరు ప్రార్థన చేయండి. మూడో మాట నేర్చుకుందాం. మూడో మాట చెప్పండి ఒకసారి. ఒక్కరికొకరు ప్రార్థన చెయ్యాలి. 4వ మాట నేర్చుకుందాం. 4వ మాట తీయండి. 4వ మాట, సహోదర ప్రేమ విషయంలో ఒకరి అందరూ కూడా అనురాగం గల వారై ఘనత విషయం ఒకరినొకరు గొప్పగా ఎంచుకొని. హల్లెలూయా. ఘనత ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎన్నో మాట ఇది? 4వ మాట. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒక్కరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. హల్లెలూయా. భార్యను చూసినప్పుడు నాకంటే ఈమె గొప్పదని నువ్వు అనుకోవాలి. భర్తను చూసినా ఈయనే నాకంటే గొప్పడు అనుకోవాలి. అంటే ఎదురు వ్యక్తిని చూసినప్పుడు ఏమన్నారట? ఈయనే నాకంటే గొప్పవాడు. అయ్యా వినండి అందరు కలిసి. హల్లెలూయా. అక్క ఒక్కసారి చెప్పండి. 4వ మాట చెప్పండి ఒకసారి. ఒక్కరినొకరు మనం ఏం చేయాలి? గొప్పగా ఎంచుకోవాలి. ఒక్కరినొకరు మనము ఇప్పుడు మనం చూస్తే ఏమనుకుంటాం? కొన్నిసార్లు నేనే గొప్ప అని అనుకుంటాం. బైబిల్ ఏమంటాంది? ఇప్పుడు అందరు చెప్పాలి. యేసు ఏమంటాడు? మనం ఏమనుకోవాలట? ఓ సక్క ఒక అక్కని కనబడితే నువ్వు ఏమనుకోవాలి? ఆమె నాకంటే గొప్పది అనుకోవాలి. హల్లెలూయా. కానీ నేనే గొప్పదాన్ని మనం గల్లెగరేయాలి. హల్లెలూయా. ఒక్కరిని ఒక్కరు మీరు గొప్పగా ఎంచుకోండి, అంటే ఒక్కరినొకరు గౌరవించండి. హల్లెలూయా. 4వ మాట చెప్పండి. ఒక మాట, ఒక్కరినొకరు గౌరవించుకోవాలి, లేకపోతే ఒక్కరినొకరు గొప్పగా. అయ్యా వినండి, పక్కోళ్ళు మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి నీ పక్కకున్న వ్యక్తిని ఏమనుకోవాలి? ఈయన నాకంటే గొప్పవాడు అని అనుకోవాలి. ఒక్కరినొకరు గొప్పగా ఎంచుకోండి. 4వ మాట అందరికి అర్థమైంది కదా? 4వ మాట ఒక్కరినొకరు గౌరవించుకోవాలి, లేక ఒక్కరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. 4వ మాట. 5వ మాట చూద్దాం. 5వ మాట 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయము 16వ వచనం. 5వ మాట, మనకు మనమే బుద్ధిమంతులం అనుకోవద్దాడు కానీ ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. హల్లెలూయా. ఏక మనసు కలిగి ఉండాలి. ఏమని చెప్పండి? ఒకరితో ఒకరు ఏ కలిగి ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. ఒకటే మనసు. ఏమని చెప్పండి? ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఆదరించే మనసు, ప్రార్థన చేసే మనసు. ఏమని చెప్పండి? యేసయ్యకు ఒక్కటే మనసు ఉండేది. ఏమన్నా చెడ్డ మనసు ఉండేదా? మనం అందరం కూడా ఒక్క మనసు కలిగి ఉండాలి. భార్య భర్తలు ఒకటే మనసు, కుటుంబం పిల్లలు అందరూ కలిసి ఒకటే మనసు, సంఘం అంతా కూడా ఏం మనసు కలిగి ఉండాలి? ఒకటే మనసు కలిగి ఉండండి. ఇది ఎంతో మాట చెప్పండి? 5వ మాట ఒకసారి చెప్పండి. ఒకే మనసు కలిగి సంఘం అంతా ఒకటే మనసు, కుటుంబం అందరూ కూడా ఒకే మనసు కలిగి ఉండాలి. 2 మనసులు ఉన్నాయనుకో, భార్య భర్తలు కలుగుతుందా? కుటుంబం సాగుతుందా? ఎంతో ఒకటి కొమ్మ భార్య అంటే కలగదు. ఒకటే మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఎట్లు కట్టినప్పుడు ఇటొకటి ఎక్కుతుంది అటొకటి ఎక్కిందనుక బండి పోతుందా? ఆ మనసు ఉండాలి. ఒకటే మనసు కలిగి ఉండాలి. ఇది ఎన్నో మాట చెప్పండి? 5వ మాట. 6వ మాట చూద్దాం. 6వ మాట తీయండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 5వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 18వ వచనం.
చాలా మంచి మాట కింద చదవండి పూర్తిగా. ఇక్కడ కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కరిని ఒకడు ఆదరించుకోండి. సరి గట్టిగా హల్లెలూయా. ఇది ఎన్నో మాట అంటే ఆరో మాట కాదు, ఆరో మాట ఒక్కరినొకరు ఆదరించుకోండి. హల్లెలూయా. అక్కలారా, కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పి ఏం చేయాలి? ఒకరినొకరు ఆదరించుకోవాలి. కానీ కొన్నిసార్లు మీ పని అయిపోయింది, మీరు బాగా కాదు, మీ పని అయిపోయిందంటే కొనుక్కో, అది ఆదరించినట్టేనా? ఏం కాదు, భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి, మనం ప్రార్థన చేయాలి అని ఒకరినొకరు ఏం చేయాలట? ఆదరించుకోండి అంటున్నా. హల్లెలూయా. కుటుంబంలో భార్యాభర్తలు కానీ, మరి సంఘంలో కానీ, మీ ఇళ్ళల్లో కానీ, పిల్లలకి ఏమైనా కానీ ఏం చేయాలంటే చెప్పండి, ఆరో మాట చెప్పండి, ఒకరినొకరు ఆదరించుకోండి. ఈ మాటలు రాసుకోండి, ఈ మాటలు మద్దించుకోండి, బాగుపడదు. హల్లెలూయా. ఎన్ని మాటలు నేర్చుకుని చెప్పండి ఒకసారి. ఎవరి మాట ఉన్నాయి? 6 మాటలు చెప్పండి ఒకసారి. మొదటి మాట ప్రేమించుకుంటారు, రెండో మాట క్షమించడం, మూడో మాట ఒకరికొకరు ప్రార్థన చేయటం, నాలుగో మాట గౌరవించుట లేకుండా గొప్ప చేయుట. ఎదురు వ్యక్తి ఏమనుకోవాలి? ఈయనే నాకంటే గొప్పవాడు, ఈమె నాకంటే గొప్పదానికి, అప్పుడు దేవుడిని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. కానీ నేనే గొప్ప అని లూసిఫర్ లాగా అన్నావనుకో, నేను గంట పోయి పాతాళంలో పడేస్తాడు. ఎక్కడ చెప్పండి? అందరికంటే కింద పడేస్తాడు. ఎక్కడ? లూసిఫర్ ఏమనుకున్నది? ఈ దూతలన్నిటికంటే దేవుని కంటే నేనే గొప్ప అనుకున్నది. దేవుడు వచ్చిండు, వెంటనే అందరి కింద పడేసింది. ఎక్కడ? పాతాళం పడినాడు. ఇప్పుడు అక్కడ ఎక్కడ చెప్పాలి? దేవుడు జాగ్రత్త, పాతాళానికి ఎవరు పోవద్దు. హల్లెలూయా. గర్వం అనేది నిన్ను పాతాళానికి వండబోతుంది. ఎప్పుడు గర్వం ఉండదు. మనం ఎదురు వ్యక్తిని చూస్తే ఈయనే నాకంటే గొప్పవాడని నువ్వు చెప్పుకోవాలి. ఈమె నాకంటే మంచి పాటలు పాడుతుంది, ఈమె నాకంటే మంచి బైబిల్ చదువుతుంది, ఈయనే నాకంటే మంచివాడు అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఒక్కరినొకరు మనం గొప్ప చేసుకోవాలి. ఇది నా ఎన్నో మాట చెప్పండి? ఇది మాట 5వ మాట. 6వ మాట చెప్పండి. 16వ వచనం, 16వ వచనం. వినండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒక్కరికొకరు వందనములు చేయుడి. క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తారు. సభలు కూడా హల్లెలూయా. ఏమంటాడు? చాలా మంది విశ్వాసులు కనబడితే వందనాలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు చెప్పండి? కొంతమంది వందనాలే చెప్పారు. బైబిల్ ఏమంటాని? ముద్దు పెట్టుకోవాలంటాని విశ్వాసులు. ఇంకా ఏమంటాని? పౌలు ఏం రాస్తున్నాడు రోమ సంఘానికి? సంఘస్థులారా, విశ్వాసులారా, 16వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకునేది. ఏ ముద్దట? చెడు ముద్దు కాదు. ఏ ముద్దు చెప్పండి? దేవుళ్ళ ముద్దు. అది చెప్పండి గట్టిగా. లోక సంబంధం ముద్దు కాదు అది. ఏ ముద్దు అంటాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలంటాడు. ఒకరికొకరు ముద్దు పెట్టుకోమంటున్నాడు. పవిత్రమైన ముద్దు అది, అంటే దేవుళ్ళ ముద్దు. అది ఏ ముద్దు చెప్పండి? ఆత్మ సంబంధమైన ముద్దు. అది పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒక్కరికొకరు వందనములు చేయుడి. హల్లెలూయా. చెప్పాలి. ఏం చేయమంటాడు? ఒక్కరికొకరు వందనాలు. చేతుల పైకి ఎత్తాలి. ఎంతమంది వందనాలు చెప్తాను విశ్వాసాలు కనబడితే? దయచేసి చిన్న పిల్లలు కనబడ్డా పర్వాలేదు, మీరు వందనాలు చెప్పండి. హల్లెలూయా. అది దేవునికి ప్రీతి. హల్లెలూయా. మనం దేవుని పిల్లల లక్షణం అని చెప్పండి గట్టిగా. దేవుని పిల్లల లక్షణం అని ఖచ్చితంగా మనం వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పినప్పుడు దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డ చూడు ఎంత చక్కగా నా గురించి నా బిడ్డలకు వందనాలు చెప్తానని మన దేవుళ్ళకి గుర్తుందిగా. దేవుని నమ్మిన బిడ్డలకు గుర్తేం చెప్పండి? సిగ్నల్ చెప్పాలి. దేవుని నమ్మిన గుర్తేంది? వందనాలు చెప్పినప్పుడు చుట్టుపక్కల తెలుసుకుంటలేదు దేవుని క్రైస్తవులు రా. ఎందుకంటే దేవుడు క్రైస్తవులు కాబట్టి మనం ఎక్కడైనా కూడా ఏం చెప్పాలి చెప్పండి? వందనాలు. వేసుపోయి చెప్తాను. పౌలు రాస్తారు, రోమ సంఘాన్ని రాస్తారు, సంఘస్థులారా మీరు ముద్దు పెట్టుకోండి. ఇంకా ఏమంటాడు? లేకపోతే వందనాలు చెప్పుకోండి అంటున్నాడు. పవిత్రమైన ముద్ద. అది ఏ ముద్దు చెప్పండి అని చెప్తాడు.